హారర్ సినిమాలంటేనే గుర్తొచ్చే పేరు రాఘవ లారెన్స్ గారు. నటుడిగా, కొరియోగ్రఫర్గా, దర్శకుడిగా 3 విభాగాల్లోనూ తన టాలెంట్ను నిరూపించుకున్నటువంటి లారెన్స్ గారికి కాంచనా సిరీస్ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకుని వచ్చింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. చంద్రముఖి 2 తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నటువంటి లారెన్స్ గారు ఇప్పుడు మళ్ళీ తన హారర్ సినిమాల వైపు తిరిగి వచ్చారు. ప్రస్తుతం కాంచనా 4 మూవీ షూటింగ్ అయితే శరవేగంగా సాగుతుంది. త్వరలోని ఈ షూటింగ్ నుంచి ముఖ్యమైన అప్డేట్స్ అయితే రానున్నాయి. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంచనా 4లో ఓ స్టార్ హీరోయిన్ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లుగా సమాచారం. అంతేకాదు ఆమె దయ్యంగా భయపెట్టనున్నారని ఇండస్ట్రీ టాక్. ఆ క్రేజీ బ్యూటీ మరెవరూ కాదు, పూజా హెగ్డే. ఇదే గనక నిజమైతే కాంచనా సిరీస్కు ఇది మరింత హైప్ తీసుకొచ్చే అంశమే. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటీవల పూజ నటించినటువంటి సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీలో చేసిన సినిమాలు కూడా ఆశించినటువంటి రిజల్ట్ ఇవ్వలేదు. దాంతో ఆమె చిన్న గ్యాప్ తీసుకుని మంచి కథ కోసమైతే వెయిట్ చేస్తోంది. ఇలాంటి సమయంలో కాంచనా 4లో కీలకమైన పాత్ర దక్కడం ఆమె కెరీర్కు మళ్లీ జోష్నిచ్చే అవకాశం ఉంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. లారెన్స్ తీసినటువంటి ముని, కాంచనా, గంగా సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను భయపెట్టి విపరీతంగా అలరించాయి. ఇప్పుడు అదే ఫార్మాట్కు స్టార్ హీరోయిన్ అడిషన్ కావడం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. త్వరలో అధికారిక ప్రకటన అయితే వెలువడనుందని టాక్ అయితే నడుస్తుంది. అప్పటి వరకు ఈ హారర్ అప్డేట్కి ఫ్యాన్స్ హై రెస్పాండ్ అవుతున్నారు. ఇదిలా ఉండగా కాంచనా 4లో లారెన్స్ గారి క్యారెక్టర్ మునుపటి సినిమాల కంటే కూడా చాలా భయంకరంగా ఉండడంతో పాటు ఎవరు ఊహించినటువంటి సరికొత్త కోణంలో ఈ సినిమాలో లారెన్స్ కనిపించే అవకాశం ఉన్నట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో లారెన్స్ గారి క్యారెక్టర్ ప్రతి ఫ్రేమ్లో కూడా గూస్ బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే విధంగా ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తున్నటువంటి సమాచారం. మరి చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుంది, ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుందన్న వివరాలు తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.